హలో ఆల్, వెల్కమ్ టు విఎస్కే. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ గురించి చూద్దాం. అంటే అవి ఎక్కడ యూజ్ చేయాలి అండ్ వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ టేబుల్ కంటైన్స్ రూల్స్ ఫర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ప్రిపోజిషన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఫస్ట్ ఇక్కడ బాక్స్లా ఇచ్చారు, అంటే కోలం వైజ్ ఇచ్చారు. ఫస్ట్ ఇంగ్లీష్ కింద వచ్చేసి మనకు ఫస్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఆన్. అండ్ ఆన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలంటే డేస్ ఆఫ్ ది వీక్. అంటే మనం వీక్ ఒక డేస్ ఉంటాయి కదా, మండే, ట్యూస్డే, సండే, వెన్స్డే, థర్స్డే, అలా ఆ డేస్కి ముందు మనం ఆన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. అండ్ దెన్ ఇన్ వచ్చేసి మంత్ అండ్ సీజన్. మంత్ సీజన్ మంత్ సీజన్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఇన్ని ముందు యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్లో చూస్తే ఇన్ ఆగస్ట్, ఇన్ వింటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ టైమ్ ఆఫ్ ది డే, ఇయర్, ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇంకా ఇన్ ఎక్కడ యూజ్ చేయాలంటే టైమ్ ఆఫ్ ది డే, మార్నింగ్, ఈవినింగ్ అలా. అండ్ దెన్ ఇయర్, టైమ్ ఆఫ్ ది డే అంటే నైట్ రాదు, డే అంటే పగలు, అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తుంది. అండ్ ఇయర్ వచ్చేసి చెప్తాం 1990, 2000 అలా చెప్తాం కదా, సో అలా ఇయర్కి ముందు. అండ్ ఆఫ్టర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక టైంకి సర్టెన్గా పర్టికులర్గా ఒక టైం గురించి చెప్పేటప్పుడు కూడా ఇన్ యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఈవినింగ్, ఇన్ 2006, ఇన్ 2012, in an hour, in an 10 minutes, in an hour అలా. అండ్ దెన్ అట్ వచ్చేసి ఫర్ నైట్, ఫర్ వీకెండ్, ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ వచ్చేసి పీరియడ్ ఆఫ్ టైం. సో పాయింట్ అండ్ పీరియడ్ డిఫరెంట్. అండ్ అట్ ఫర్ నైట్ అంటే నైట్ చెప్పేదాని గురించి, అట్ నైట్ అలా. ఫర్ వీకెండ్స్కి ముందు కూడా అట్ యూజ్ చేయాలి, అట్ ది వీకెండ్. అండ్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం, 9:30. ఒక పాయింట్ చెప్తున్నాం మనం ఇక్కడ టైం గురించి, సో అట్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ సిన్స్, ఫ్రమ్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం పాస్ట్ టిల్ నౌ. అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ యూజ్ చెప్పేటప్పుడు మనం ఇప్పుడు నేను 2012 నుంచి ఇంటర్ చదువుతున్నాను అంటే 2012 అది స్టార్టింగ్ పాయింట్, సో సిన్స్ యూజ్ చేయాలి. ది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి సిన్స్కి స్టార్టింగ్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి. సిన్స్ అండ్ ఇక్కడ యూజ్ చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేయాలి, ఇయర్స్కి మాత్రమే. అండ్ దెన్ ఫర్ ఓవర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇది డ్యూరేషన్. ఇది ఫ్రమ్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఓవర్ ఏ సర్టెన్ అంటే డ్యూరేషన్. ఫర్ వచ్చేసి డ్యూరేషన్, ఫర్ 2 days, ఫర్ 2 years, ఫర్ 12 months అలా. అండ్ దెన్ ఎగో, ఏ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఎగో అంటే సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్ గురించి చెప్పేటప్పుడు 2 years ago, 12 years ago, 10 days ago అలా. అండ్ దెన్ బిఫోర్, ఎర్లియర్ దాన్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. బిఫోర్ గురించి తెలుసు కదా, బిఫోర్ 12 o'clock, బిఫోర్ 2004. 2, టెల్లింగ్ ద టైం, 10 to 6. అండ్ దెన్ పాస్ట్, టెల్లింగ్ ద టైం. సో అలా మీరైతే చూస్తూ వెళ్ళండి. ఏం లేదు, ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఉంది, ఇక్కడ ఈ సైడ్ ఈ స్మాల్ బాక్సెస్లో అంతా ప్రిపోజిషన్ అండ్ ఇవంతా యూసేజ్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళండి, చాలా ఈజీగానే ఉంటాయి. సో ఇవి ప్రిపోజిషన్స్ వచ్చేసి ప్లేస్ అంటే పొజిషన్ అండ్ డైరెక్షన్ గురించి చెప్పేటప్పుడు ఈ ప్రిపోజిషన్స్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి ఇన్, రూమ్, బిల్డింగ్, స్ట్రీట్, టౌన్, కంట్రీ, బుక్, పేపర్ ఎట్సెట్రా, కార్, ట్యాక్సీ, పిక్చర్, వరల్డ్. సో ఇలాంటి వర్డ్స్కి ముందు ఇన్ యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం, కొంచెం క్లారిటీ వస్తుంది. ఇన్ ది కిచెన్, సో ఇది కిచెన్ వచ్చేసి ఒక రూమ్ కదా, సో రూమ్కి ముందు ఇన్ ది కిచెన్. అండ్ లండన్, ఇట్స్ ఏ కంట్రీస్ కదా,
country, so in London. And then book, in the book, I have seen that article in the book, in the car, in a taxi, in the picture, in the world. Meaning next to, by an object for table, for events, place where you are to do something typical, in bracket, watch a film, study, work. So meaning next to, and by an object for table, at the door. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అట్ ది డోర్, అట్ ది స్టేషన్, అట్ ది టేబుల్, అట్ ఎ కాన్సర్ట్, అట్ ది పార్టీ, అట్ ది సినిమా, అట్ స్కూల్, అట్ వర్క్. సో ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు మనం అట్ని యూజ్ చేయాలి. అండ్ ఆల్సో ఫర్ ఈవెంట్స్, పార్టీస్, కాన్సర్ట్స్, ఫంక్షన్స్, అలాంటి ఈవెంట్స్. అండ్ టేబుల్కి, అండ్ ఆల్సో బై అన్ ఆబ్జెక్ట్ ఫర్ టేబుల్స్, ఆబ్జెక్ట్స్. మీనింగ్ నెక్స్ట్ టు అంటే తర్వాత, దానికని చెప్పేటప్పుడు అట్ని యూజ్ చేయాలి. అండ్ అగైన్ ఆన్, అటాచ్డ్ ఫర్ ఎ ప్లేస్ విత్ ఎ రివర్, బీయింగ్ ఆన్ ఎ సర్ఫేస్ ఫర్ ఎ సెకండ్ సైడ్, ఫర్ ఎ ఫ్లోర్ ఇన్ ఎ హౌస్, ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫర్ టెలివిజన్, రేడియో. సో టెలివిజన్, రేడియోకి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి, ఫ్లోర్ ఇన్ ఎ హౌస్. సో ఇలాంటి వాటికి. ద పిక్చర్ ఆన్ ద వాల్, ఆన్ ద వాల్. సో ఇది సర్ఫేస్ కదా వాల్, సో ఆన్ యూస్ చేశారు. సర్టెన్ లెఫ్ట్ ఆర్ రైట్ కదా, సో లండన్ లైస్ ఆన్ థామస్. అండ్ ఆన్ ది టేబుల్, ఒక వస్తువు సర్ఫేస్ మీద ఉండడాన్ని అలా ఆన్ ద లెఫ్ట్ అని చెప్పొచ్చు. ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద బస్, ఆన్ ఎ ప్లేన్. సో యూ జస్ట్ గో త్రూ ఆల్ దిస్, వెరీ ఈజీ. ఎగ్జాంపుల్స్ చదివిన వెంటనే మనకి ఇక్కడ యూసేజ్ గురించి కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది.